హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రైజీ వ్లాగ్స్ మస్కట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు ఏంటనేది కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. నా ఛానల్ని మస్కట్లో వారు కానీ అవుట్ ఆఫ్ మస్కట్ కానీ ఎవరు చూసినా సరే తప్పకుండా మరి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇవాల్టి వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను బందర్ అల్ ఖైరన్ వ్యూ పాయింట్ కమ్ బీచ్ ఇన్ మస్కట్ మాట. ఇది యాక్చువల్గా మీరు లొకేషన్ మ్యాప్ ఆన్ చేసుకున్నట్లయితే టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్లో మీకు చూపిస్తుంది అన్నమాట. సో కురియాత్ రీచ్ అయిన రోడ్ నుంచి మీరు స్ట్రైట్గా ఇంకా అలా వాది కబీర్ వచ్చేస్తే కనుక ఇంకా స్ట్రైట్ రోడ్ మాట. కంతాబ్ రైట్ సైడ్ డైవర్షన్ తీసుకొని మీరు డెస్టినేషన్ని ఈజీగా 30 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. కంతాబ్ నుంచి రీచ్ అయిపోవచ్చు. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ వీడియోని మీకు యూస్ఫుల్ అనిపిస్తే మరి ఒకసారి చెప్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో మ్యాక్సిమం ఇక్కడ వ్యూ పాయింట్ చూడడానికి బందర్ అల్ ఖైరన్ అనే ప్లేస్కి చాలామంది విజిటర్స్ వస్తారు, టూరిస్ట్స్ వస్తారు, అలాగే లోకల్ వాళ్ళు కూడా వస్తుంటారు అన్నమాట. మెయిన్ ఆ బందర్ అల్ ఖైరన్ అనే వ్యూ పాయింట్ చూడడానికంటే ముందు ఈ రోడ్ అంతా కూడా కంతాబ్ రోడ్ మాట. ఈ రోడ్ అంతా కూడా ఈ డిస్టెన్స్ అంతా కూడా ట్రావెల్ చేసుకొని ఆ యొక్క వ్యూ పాయింట్ని రీచ్ అవడానికి మనకి మ్యాక్సిమం 30 కిలోమీటర్స్ లేదా 35 కిలోమీటర్స్ పడుతుందన్నమాట. సో ఇప్పుడు మేమైతే కార్లో ఉన్నాం కదా, ఇక్కడ యాక్చువల్గా గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల సో మనకి కార్ ఇంజిన్ ఆఫ్ చేసి కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. సో అందరికీ తెలిసిన విషయమే కదా, కార్ ఇంజిన్ ఆఫ్ చేస్తే కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అన్నమాట వెహికల్స్ ఏవైనా సరే. అసలు మస్కట్లో ఏంటంటే మెయిన్ బ్యూటీ అంతా కూడా ఈ మౌంటైన్స్లోని హిల్స్లోనే ఉంటుందన్నమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సలాలా అనే ఏరియా అయితే మాత్రం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది జూలై ఆగస్టు టిల్ సెప్టెంబర్ మంత్ వరకు ఉండొచ్చు. సో ఫుల్ గ్రీనరీగా ఉంటుంది. మస్కట్లో అయితే అసలు ఆప్షన్ లేదు, అలా గ్రీనరీ ఉండే అవకాశమే లేదు. వర్షాలు కూడా చాలా తక్కువ పడుతుంటాయండి. సో అందుకనే ఇక్కడ చాలా అసలు బోడిగుండల్లా ఉంటాయి కొండలన్నీ కూడానా. ఈ రైట్ సైడ్ చూస్తున్నారు కదండి క్యాంపస్లు ఇవన్నీ కూడానా. సో వర్కర్స్ అందరికీ కూడానా క్యాంపస్. ఎందుకండి రైట్ సైడు ఈ లెఫ్ట్ సైడు ఈ మౌంటైన్స్ చూస్తున్నారు కదా. సో అక్కడక్కడ డేట్స్ ఎక్కువగా ఈ సీజన్ కాబట్టి డేట్స్ కూడా వీళ్ళు ఇక్కడ అమ్ముతున్నారన్నమాట. సో అక్కడక్కడ డేట్స్ కూడా ఉన్నాయి అండ్ అలాగే ఫ్రూట్స్ కూడా సెల్ చేస్తున్నారన్నమాట. సో ఇంకా అలా స్ట్రైట్ రోడ్ మాట. షెల్ పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది ఇక్కడ, అల్మహా పెట్రోల్ బంక్ అని మీకు రైట్ సైడ్ చూస్తున్నారు కదా. సో ఎవరికైతే పెట్రోల్ అయిపోతుందో వారు వెంటనే మరలా పెట్రోల్ డీజిల్ ఏదో ఒకటి మరి ఫిల్ చేసుకొని మీరు వెళ్ళాల్సిన లొకేషన్కి మీరు వెళ్ళిపోవచ్చు ఈజీగాన. ఈ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది మాస్క్ మాట. ఈ మాస్క్ దాటిన తర్వాత మనం వెళ్ళాల్సిన ఎగ్జాక్ట్ లొకేషన్ రీచ్ అయిపోతాం అన్నమాట. ఇదిగోండి డేట్స్ ట్రీస్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ చెట్లకి ఆ డేట్స్ అలా కిందన పడిపోతున్నాయి, చాలామంది ఏరుకుంటున్నారు అన్నమాట. ఈ బ్లాక్ 102 అనే సైన్ బోర్డ్ కనిపిస్తుంది కదండి. సో దీని నుంచి మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కరెక్ట్ లొకేషను లెఫ్ట్ సైడ్ డైవర్షన్ తీసుకొని స్ట్రైట్గా ఇంకా స్ట్రైట్ రోడ్ అండి బందర్ అల్ ఖైరన్ అనే వ్యూ పాయింట్ రీచ్ అయిపోవచ్చు.
ఆగండి ఇక్కడ రోడ్ లేదనుకుంటున్నారా? చూసారా, భయం వేస్తుంది అన్నమాట ఎవరికైనా ఫస్ట్ టైం వచ్చినప్పుడు. సో రోడ్డు ఉంటుందండి, ఇంకా ముందుకు వెళ్తే మనకి బ్యూటిఫుల్ లొకేషన్ వ్యూ పాయింట్ మనకి అపియర్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ కాసేపు ఆగాము, ఎందుకంటే చాలా వీడియోలు నేను ఇక్కడ చేశాను. సో అందుకని చెప్పి ఇక్కడ ఆగకుండా ఇంకా కిందకి దిగిపోయామన్నమాట. దిగువన బీచ్ ఉందన్నమాట. ఒకసారి లొకేషన్ కూడా చూపిస్తాను, చూసేయండి. ఇగోండి, సో డౌన్కి మేము కిందకి వెళ్తున్నాం అన్నమాట. ఇగోండి, ఈ బీచ్కి మేము ఎప్పుడు కూడా పైనుంచి చూడడమే తప్ప కిందకి దిగి వెళ్ళేది లేదన్నమాట. అందుకని ఈసారి అలా కాదు, పైన లొకేషన్ ఎప్పుడు చూసిందే కదా అని కిందకి దిగువ బీచ్ ఉందన్నమాట. సో అక్కడి నుంచి చూడండి మౌంటైన్స్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి అసలు. ఇక్కడ మనకి ఏంటంటే వాటర్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఇట్స్ మెయిన్లీ పాపులర్ ఫర్ స్నోర్క్లింగ్, స్విమ్మింగ్, జెట్ స్కీయింగ్ చేసుకోవచ్చు, క్యాంపింగ్ ఉంటుంది, బనానా బోట్ రైడ్స్ ఉంటాయి, హైకింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మెయిన్ ఏంటంటే సన్సెట్ వ్యూ పాయింట్ అనేది ఇక్కడ చాలా అంటే చాలా అందంగా కళ్ళకి మంచిగా కనిపిస్తుంది అన్నమాట. సో నాతో పాటు ఈ వీడియోని మీరు కూడా చక్కగా ఎంజాయ్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. 4 వీల్ అయితే మాత్రం కిందకి వెళ్తుంది మనం బీచ్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే. సో నార్మల్ వెహికల్స్ అయితే వెళ్ళవన్నమాట, పైన ఇంక ఇలా ఆఫ్ చేసుకోవాలి. నా వెనక్కి చూపిస్తున్నట్లు 4 వీల్స్ అయితే కనుక కిందకి వెళ్ళిపోతాయి. నార్మల్ వెహికల్స్ అయితే మాత్రం బీచ్ దగ్గరికి రీచ్ అవ్వటం చాలా కష్టం అన్నమాట. సో వీడియో అంతా కూడా ఒకసారి చూసేద్దాం. జల్దీ మన దగ్గర మురికి కాలువలా కలిసిపోతుంది బీచ్ల్లో. లేదుగా ఇక్కడికా ఆంటీ బీచ్ లో దిగారా? రాకుండా పైన కూర్చొని ఎప్పుడు మేము పైనుంచి వెళ్ళిపోతాం, ఇదే ఫస్ట్ టైం రావడం. పైన కాసేపు ఉండి ఫోటో స్టైల్ ఇవ్వమ్మా ఒకసారి. ఫోటో స్టైల్ వెళ్ళకూడదు, ఆగు, డ్రెస్ మార్చుతారంట మమ్మీ నీకు. ఉండమ్మా అల్వి, అక్క మమ్మీ వస్తున్నారు. తడుపుకో జోయల్, ఇంకా ముందుకు వెళ్ళక అక్కడ ఉండిపో అంతే. గుడ్ బాయ్ అల్వి. వస్తున్నారు, ఆగిపో అంటే ఆగిపోయాడు. ఉండమ్మా అల్వి, మమ్మీ వస్తున్నారు. అల్వి, అమ్మమ్మ వస్తున్నారు, మమ్మీ వస్తున్నారు, ఆగు. జోయల్ మరీ లోపలికి వెళ్ళక. అదే కదా, ఫస్ట్ మా పిల్లలు, మా హస్బెండ్ అండ్ అలాగే మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా నా బీచ్లో దిగిన తర్వాత నేను కాసేపు ఆగి నేను కూడా నా బీచ్లోకి దిగాను అనమాట. సో వాటర్ చూసారా అండి, ఎంత క్రిస్టల్ క్లియర్గా అనిపించింది అసలు. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైనుంచి ఎప్పుడు చూసి వెళ్ళిపోతూ ఉంటాం కదా, వీడియోలో నేను మెన్షన్ చేసినట్టు. సో ఇక్కడ బనానా బోట్ రైడ్స్ మీకు చూపించాను కదా. సో దానికంట 1 అవర్ 15 రియల్స్ ఛార్జ్ చేస్తారంటండి. సో ఇలాంటి వెహికల్స్ ఉన్నవారు అందరూ కూడా ఇక్కడికి వచ్చే ఆప్షన్ అయితే ఉందన్నమాట. కిందకి దిగి ఏంటంటే పైకి ఎక్కాలన్నమాట, లేదంటే అలా నడుచుకొని మేము వెళ్ళాము. అదొక ఎంజాయ్మెంట్ అంతే. సో నేను కూడా చక్కగా చిన్నపిల్లని అయిపోయి బీచ్లో ఆడేసుకున్నాను అనమాట. సో ఏంటంటే బయట హ్యూమిడిటీ ఎక్కువ ఉందండి. మస్కట్లో మాత్రం చాలా అంటే చాలా వేడిగా ఉంది.
ఎండలో చాలా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో ఉన్నాయన్నమాట. సో అందుకని ఇంకా బీచ్లో కాసేపు స్నానం చేసుకుందామని, ఇలా మంత్లీ వన్స్ ఒకసారి మనకి సాల్ట్ వాటర్ బాత్ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది, మనకి కూడా స్కిన్ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఉద్దేశంతో నేను కూడా బీచ్లో దిగి ఆడుకుంటున్న, పిల్లలు కూడా డక్ ఇంకా వాటర్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని ఆడుకుంటున్నారన్నమాట. మీకు గుర్తుందా అండి, ఒక 3 ఇయర్స్ అగోనే ఈ బండర్ అల్ ఖైరన్ అనే ఈ వ్యూ పాయింట్ వచ్చే కంటే ముందు ఇట్టి బీచ్ వస్తుందన్నమాట. సో ఆ ఇట్టి బీచ్ వయా ఆ రోడ్ నుండి ఈ బండర్ అల్ ఖైరన్ అనే వ్యూ పాయింట్ని మనం రీచ్ అవ్వగలమాట. సో యూ కెన్ డ్రైవ్ ఈజీలీ అని నేను ఏంటో బీచ్లో దిగ్గానే అసలు అందరం చిన్నపిల్లలు అయిపోతాం కదండి. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. Time is standing still as I let go of your cold hand. Eyes are wet but lips are dry, and all the things we'd planned were never what you wanted. We've been lying from the start. Guess I knew it, just ignored it. I let go of your cold hand. I guess I saw it coming, yet it took me by surprise. Oh, oh. But if there's nothing left to cry for, then I will just crack a smile. Oh, oh. I had a million different things to do, and every one of them included you. We had a million different things to do. What can I say? Well, I've been lonely too. సో క్యాంపింగ్, స్విమ్మింగ్, స్నోర్క్లింగ్, అలాగే బనానా బోట్ రైడ్స్, హైకింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మంచి సన్సెట్ వ్యూ పాయింట్ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే వ్యూ పాయింట్కి మీరు తప్పకుండా రండి. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ యొక్క వ్యూ పాయింట్కి వచ్చినప్పుడు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అసలు రోజంతా ఎలా గడిచిపోయిందో కూడా మీరు అసలు తెలీదు, అలా ఉంటుందన్నమాట. సో మెయిన్ ఇక్కడ ఏంటంటే క్యాంపింగ్ ఎక్కువ చేసుకుంటారు, బార్బిక్యూ వ్యూ పాయింట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయన్నమాట, టెంట్స్ అవి ఉన్నాయన్నమాట. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. Then I will just crack a smile. Oh.